హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? తక్షశిలలో శిష్యులకి చాణక్యుడు సంపద గురించి అంటే వెల్త్ గురించి దాన్ని ఎలా మేనేజ్ చేయాలో చెప్తున్నారు. అప్పుడు ఒక శిష్యుడు లేచి అన్నాడు, గురువుగారు, సంపద గొప్పదా లేకపోతే జ్ఞానం గొప్పదా అనే ప్రశ్న అడుగుతాడు. అప్పుడు చాణక్యుడు నవ్వి ఒక విత్తనం, ఒక బంగారు నాణెం, ఒక పుస్తకం తీసుకుని ఈ మూడింటిలో ఏది గొప్పది అని అడుగుతాడు. అక్కడ ఉన్న వారందరూ కూడా పుస్తకం గొప్పది, పుస్తకం వల్ల జ్ఞానం వస్తుంది అండ్ అన్నిటికంటే కూడా జ్ఞానమే గొప్పది అని అంటారు. అప్పుడు చాణక్యుడు, సరే జ్ఞానం గొప్పదే అనుకుందాం, కానీ ఆకలి వేస్తే ఏం తింటావు అని అడుగుతారు. అప్పుడు ఆ క్లాస్లో ఉన్న వాళ్ళందరూ కొంచెం సైలెంట్ అయిపోతారు. జ్ఞానం ఉన్నా కూడా ఆకలి వేస్తే ధాన్యం కావాలి, అండ్ ధాన్యం కావాలంటే అది కొనటానికి డబ్బు కావాలి, అలాగే డబ్బు కావాలంటే అది సంపాదించే జ్ఞానం ఉండాలి. శిష్యులారా, సంపద అంటే విత్తనమో పుస్తకమో బంగారమో కాదు, ఏదైతే ఈ మూడింటిని బ్యాలెన్స్ చేస్తుందో అదే అసలైన సంపద అని చెప్తాడు చాణక్యుడు. అండ్ ఇలాంటి చాణక్య కథలు ఎన్నో మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో అలాంటి చాణక్య కథలు ఇంకా మీకు చెప్తాను. అండ్ ఇలాంటి కథలు మనకి ఈనాటికి కూడా చాలా పుస్తకాల్లో చెప్తున్నారు. అందులో ఒక పుస్తకమే కార్పొరేట్ చాణక్య. ఈ పుస్తకం నేను చదివిన ప్రతిసారి చాణక్యుడే మనకి దగ్గరుండి జాగ్రత్తలు చెప్తున్నట్టు అనిపిస్తుంది. సో ఈరోజు ఈ పుస్తకంలోని కొన్ని మాటల్ని మంచి కథలతో జత చేసి మీకు చెప్తాను. అండ్ అలాగే తెలుగు గీక్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఉపయోగపడే నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్, మెయిన్గా పుస్తకాల్లో దొరికే నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ అందజేయాలి అని. అండ్ ఈ విషయంలో మీరు కూడా మాకు సహాయం చేయగలరు బై సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. మీరు ఎంత ఎక్కువ సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ అంత ఎక్కువ మందికి చేరుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. చాణక్యుడు అప్పుని విషంతో పోలుస్తున్నారు. ఇది ఆ కాలంలో కరెక్ట్ అని చెప్పాలి. అంతా సమృద్ధిగా ఉన్న చోట అప్పు ఎందుకు చేయాలి అనే ఆలోచనతో ఈ ఆలోచన వచ్చి ఉండొచ్చు. అలాగే చాణక్యుడు ఈ మాట జనరల్ పబ్లిక్కి చెప్పుండొచ్చు, కానీ బిజినెస్ చేసే వాళ్ళకి చెప్పుండకపోవచ్చు. కానీ ఈ కాలంలో ప్రతి ఒక్కరూ ఆంట్రప్రెన్యూర్ లేదా బిజినెస్ మ్యాన్ అవ్వాలి అని అనుకుంటున్నారు. మరి వీళ్ళకి డబ్బు ఎలా వస్తుంది? మ్యాక్సిమం లోన్ ద్వారానే వస్తుంది. సో లోన్లో అడ్వాంటేజ్ ఉంది, అలాగే దాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఉదాహరణకి మార్క్ క్యూబన్, అమెరికన్ బిలియనీర్, ఈయన స్టూడెంట్స్కి, ఆంట్రప్రెన్యూర్స్కి ఇచ్చే సలహా ఏమిటంటే అప్పుని అవాయిడ్ చేయండి, స్టార్టప్ని కూడా బూట్ స్ట్రాప్ చేయండి, సొంత డబ్బుతోనే స్టార్ట్ చేసి వెళ్ళండి. ఇది కరెక్టే. అలాగే ఇంకొక పక్క ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు దీనికి ఆపోజిట్ చేశాడు. టెస్లా స్టార్టింగ్లో చాలా అప్పు చేసి టెస్లాలో మొత్తం పెట్టేశాడు. ఇది చాలా రిస్కీ స్టెప్, కానీ తర్వాత ఆ రిస్క్ లాభంగా కన్వర్ట్ అయింది. సో లోన్ తీసుకోవడం అనేది చాలా పర్సనల్ చాయిస్. అండ్ ఇటీవల కాలంలో లోన్స్ అనేది ఇండియాలో ఎక్కువగా తీసుకుంటున్నారు. కంపెనీస్ అండ్ గవర్నమెంట్ కూడా ఇది ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు 50% టోటల్ లోన్ మార్కెట్ ఓన్లీ హోమ్ లోన్సే ఉన్నాయి. కొంతమంది బిజినెస్ కోసం కూడా ఈ లోన్స్ అనేవి తీసుకుంటున్నారు. కానీ ఈ లోన్స్ మనకి రావాలి అంటే దానికి కావాల్సిన ముఖ్యమైన విషయం ఒక నెంబర్, అదే క్రెడిట్ స్కోర్. స్కూల్లో రిపోర్ట్ కార్డ్ లాగా ఫైనాన్సెస్లో రిపోర్ట్ కార్డ్ ఈ క్రెడిట్ స్కోర్. ఈ క్రెడిట్ స్కోర్ మన క్రెడిట్ హిస్టరీని ఆధారంగా తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ ఆర్బీఐ ఈ క్రెడిట్ స్కోర్ ఆధారంగానే మన లోన్ ఎలిజిబిలిటీని డిసైడ్ చేస్తుంది. సో మీ క్రెడిట్ స్కోర్ని రెగ్యులర్గా చెక్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీ క్రెడిట్ స్కోర్ని చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన పైసా బజార్ని ట్రై చేయండి. ఇందులో అన్ని బ్యూరోస్ నుంచి క్రెడిట్ స్కోర్ ఉంటుంది. అలాగే వీళ్ళు మంత్లీ వాట్సాప్లో మీకు అప్డేట్స్ కూడా పంపుతూ ఉంటారు ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్. సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఒకరోజు రాము అనే యువకుడు తన స్నేహితుడు కృష్ణ దగ్గరికి వెళ్ళి, నాకు కొంచెం డబ్బు కావాలరా, ఒక వారంలో తిరిగి ఇచ్చేస్తా అని అడుగుతాడు. కృష్ణ మంచి మనసుతో డబ్బు ఇచ్చేస్తాడు. వారం గడిచింది, కానీ రాము డబ్బు తిరిగి ఇవ్వలేదు. రేపు ఇస్తాలే అని రోజు చెప్పసాగాడు. నెలలు గడిచే, రాము ఇంకా అప్పు తీర్చలేదు. కృష్ణ మొదట్లో పట్టించుకోలేదు, కానీ ఆ చిన్న మొత్తం వడ్డీతో కలిసి పెరిగింది. రాము కూడా దీన్ని సీరియస్గా తీసుకోలేదు. అండ్ స్లోగా ఈ చిన్న అప్పు వల్ల వాళ్ళిద్దరి మధ్యన ఉన్న స్నేహం ఒక విషయంలా మారింది. కృష్ణ రాముని చూస్తే ఇరిటేట్ అయిపోయేవాడు, అండ్ రాము కృష్ణని అవాయిడ్ చేయడం మొదలుపెట్టాడు. వాళ్ళ మధ్య ఉన్న ట్రస్ట్ మొత్తం పోయింది. చివరికి రాముకి అర్థమైంది ఏంటంటే ఆ చిన్న అప్పు విషంలాగా వాళ్ళ జీవితాల్లోకి పాకి అన్నీ పాడు చేసింది. అప్పుని వెంటనే తీర్చేయాల్సింది లేదా అసలు చేయకుండా ఉండాల్సిందని కూర్చుని బాధపడ్డాడు. ఇదే చాణక్యుడు మనకి చెప్తున్న నీతి. డెట్స్, ఎనిమీస్ అండ్ ఫైర్ వెన్ లెఫ్ట్ ఇన్ రెమినెంట్స్ విల్ గ్రో అగైన్ అండ్ అగైన్. దేర్ఫోర్ వన్ షుడ్ నాట్ లీవ్ ఎనీ రెమినెంట్స్ ఆఫ్ దిస్. అప్పులు, శత్రువులు, మంటలు వీటిని పూర్తిగా తీర్చేయాలి లేదా ఆర్పాలి.
లేకపోతే వీటి వల్ల మనం ఘోరంగా నష్టపోతామని చాణక్య నీతి. ఒక రాజ్యంలో వీరా బైరా అని ఇద్దరు వ్యాపారులు ఉండేవారు. బైరాకి వీరా కంటే కూడా ఎక్కువ ధనం ఉంది, కానీ వీరాకి వ్యాపారంలో చాలా తెలివితేటలు ఉన్నాయి. సో ఇది చూసి బైరా అసూయతో ఉండేవాడు. వీరాని ఒక కాంపిటీటర్ లాగా చూసేవాడు. ఇలా ఉండగా ఒకసారి పెద్ద తుఫాన్ వచ్చి ఆ రాజ్యంలోని ధాన్యాగారం అంతా కూడా నీళ్లపాలు అయిపోతుంది. అప్పుడు రాజు ఎవరైతే ధాన్యాన్ని ఈ రాజ్యానికి తీసుకువస్తారో వాళ్ళకి చాలా పెద్ద గౌరవం అండ్ డబ్బు ఇస్తానని చెప్తాడు. వీరా చాలా తెలివైనడు. తనకి తెలిసిన ధాన్యాగారాలు వేరే వేరే రాజ్యాల్లో ఉన్నాయి, కానీ వీరా దగ్గర అంత డబ్బు లేదు. సో వీరా తన ప్రైడ్ ఇవన్నీ కూడా పక్కన పెట్టి బైరా దగ్గరికి వెళ్ళి డబ్బు అడుగుతాడు. ఎంత అసూయ ఉన్నా కూడా దీన్ని ఒక వ్యాపార దృక్పథంతో చూసి బైరా వీరాకి డబ్బిస్తాడు. అలా వీరా బైరా ఇద్దరూ కలిసి వాళ్ళ రాజ్యాన్ని ఆదుకుంటారు. అంతేకాదు వీళ్ళ వ్యాపార పటిమ చూసి రాజు వాళ్ళకి ధనంతో పాటు రాజ్యంలో ఒక మంచి గుర్తింపు కూడా ఇస్తాడు. దానివల్ల దేశంలోని వేరే వ్యాపారులు కూడా వీళ్ళతో వ్యాపారం చేయడం మొదలు పెడతారు. సో చాణక్యుడు అదే చెప్పాడు, వెల్త్ అబాండాన్స్ దట్ విచ్ ఈస్ బెనిఫిషియల్, టర్న్స్ ఎనిమీస్ ఇంటూ ఫ్రెండ్స్ అండ్ క్విక్లీ అకంప్లిషెస్ వాట్ నీడ్స్ టు బి డన్, వాట్ కెన్ వెల్త్ నాట్ డూ. డబ్బు వేరే వాళ్ళని శత్రువులుగా చూపించగలదు, అదే డబ్బు శత్రువుల్ని మిత్రులుగా కూడా మార్చగలదు. అండ్ అదే డబ్బు ఇద్దరిని కలిపి ఇంకా గట్టిగా పని చేసేలాగా చేయగలదు. అండ్ ఆ డబ్బు చేయలేని పనంటూ ఏమీ లేదు. ఇది చాణక్య నీతి. ఇజ్రాయెల్ డిటెక్టివ్ ఏజెన్సీ మొసాద్లో ఒక అతను కొత్తగా గూఢాచారిగా జాయిన్ అయ్యాడు. మొసాద్లో వాళ్ళ సీక్రెట్స్, వాళ్ళు చేస్తున్న పనులన్నీ చూసి ఆశ్చర్యపోయేవాడు. ఒకరోజు ఒక పార్టీలో ఫుల్గా తాగేసి తన పని గురించి తనకి ఇది తెలుసని అది తెలుసని వాగడం మొదలుపెట్టాడు. తెల్లారి లేచి చూసేపాటికి వాళ్ళ దేశం మీదకి శత్రువులు అటాక్ చేసేశారు. ఇది ఒక కల్పిత కథ, కానీ ఇందులో ఒక చాణక్య నీతి ఉంది. ఏ వైస్ పర్సన్ షుడ్ నాట్ రివీల్ సీక్రెట్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎనిమీస్. ద గ్రేట్ వారియర్ కర్ణ లాస్ట్ హిజ్ ఆర్మర్ అండ్ ఇయర్ రింగ్స్ డ్యూ టు దిస్ మిస్టేక్. తెలివైనోడు ఎప్పుడూ కూడా రహస్యాల్ని బట్టబయలు చేయకూడదు. ముఖ్యంగా శత్రువులు ఎక్కడున్నారో తెలియనప్పుడు అస్సలు మాట్లాడకూడదు. కర్ణుడినే చూడండి, తనకి పుట్టుకతో వచ్చిన కవచ కుండలాల్ని అందరికీ ఒక వరంలా చెప్పుకున్నాడు, చూపించాడు. చివరికి వాటినే దానంగా అడిగి అతన్ని శక్తిహీనుణ్ణి చేశారు. ప్రతి వ్యాపారంలోనూ ఎవరికి వారికి ఒక యూఎస్పీ ఉంటుంది, యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉంటుంది. మీ ప్రోడక్ట్లో, మీ సర్వీస్లో సంథింగ్ స్పెషల్ ఉంటుంది. దాన్ని ఎప్పుడు బయటికి చెప్పకూడదు. అలాగే శత్రువులు ఎక్కడైనా ఉండొచ్చు. సో ఒక కంట ఎప్పుడు జాగ్రత్తగా కనిపెడుతూ ఉండండి. అండ్ అన్ని వేళలా మిమ్మల్ని మీరు ఎప్పుడు కాపాడుకుంటూనే ఉండండి. అండ్ ఇక్కడ మిమ్మల్ని మీరు కాపాడుకుంటామంటే శత్రువులతో గొడవ పెట్టుకోమని కాదు. ఎవరో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు. సో మీ ప్రయారిటీ మీరై ఉండాలి, మీ సీక్రెట్స్ మీతోనే ఉండాలి. అదే చాణక్య నీతి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. 1950స్లో రే క్రాక్ ఓ మామూలు సేల్స్ మ్యాన్. రోజు ఊరూరా తిరిగి మిల్క్ షేక్ మిక్సర్స్ అమ్ముతుండేవాడు. బిజినెస్ బాగాలేదు, కష్టాలు ఎదుర్కొంటున్నాడు. ఒకరోజు శాన్ బెర్నార్డినో కాలిఫోర్నియాలో ఉన్న మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్ నుంచి ఒక పెద్ద ఆర్డర్ రే క్రాక్ వచ్చింది. రేకి ఆశ్చర్యం వేసింది. ఇంత పెద్ద ఆర్డర్ ఎందుకు అని క్యూరియాసిటీ ఫీల్ అయ్యాడు. ఆ క్యూరియాసిటీతో తానే సొంతంగా అక్కడికి డెలివరీ చేయాలని వెళ్ళాడు. అక్కడ మెక్డొనాల్డ్ బ్రదర్స్ ఇన్నోవేటివ్గా ఫాస్ట్ ఫుడ్ సిస్టమ్ క్రియేట్ చేశారు. రే క్రాక్ వెంటనే అర్థం చేసుకున్నాడు. దీన్ని ఒక గోల్డెన్ ఆపర్చునిటీలా చూశాడు. చాలామంది ఇలాంటి సిచ్యువేషన్లో బాగుందనుకుని వదిలేస్తారు, కానీ రే క్రాక్ డిఫరెంట్గా ఆలోచించాడు. వెంటనే మెక్డొనాల్డ్ బ్రదర్స్తో మాట్లాడి ఫ్రాంచైజీ రైట్స్ తీసుకున్నాడు. తర్వాత ప్రతిరోజు కష్టపడ్డాడు. 1 by 1 ఫ్రాంచైజెస్ ఓపెన్ చేశాడు. రే చాలా స్మార్ట్గా వ్యవహరించాడు. ల్యాండ్ లీజింగ్, క్వాలిటీ కంట్రోల్, మార్కెటింగ్ అన్నీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాడు. కొన్నాళ్ళకి రే మెక్డొనాల్డ్ బ్రదర్స్ నుంచి కంప్లీట్ రైట్స్ కొనేశాడు. స్లోగా స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేశాడు. ఎవ్రీ స్మాల్ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకున్నాడు. చివరికి మెక్డొనాల్డ్స్ వరల్డ్స్ లార్జెస్ట్ ఫుడ్ చైన్గా మారింది. రే క్రాక్ బిలియనీర్గా మారాడు. చాణక్య నీతిని ప్రూవ్ చేస్తుంది. అదే నాలెడ్జ్ షుడ్ బి గెయిన్డ్ మూమెంట్ బై మూమెంట్, వెల్త్ షుడ్ బి గెయిన్డ్ బిట్ బై బిట్. ఇఫ్ ఎ మూమెంట్ ఈజ్ లాస్ట్, హౌ కెన్ వన్ ఎక్వైర్ నాలెడ్జ్? ఇఫ్ ఎన్ ఆపర్చునిటీ ఈజ్ లాస్ట్, హౌ కెన్ వన్ ఎక్వైర్ వెల్త్? ఈ స్టోరీలోని మెయిన్ పాయింట్స్, రే ఆ ఇనీషియల్ క్యూరియాసిటీని ఇగ్నోర్ చేయలేదు. ఆ క్యూరియాసిటీ ఉపయోగించుకుని అక్కడికి వెళ్ళి చూశాడు. అలాగే రే ఆ ఫాస్ట్ ఫుడ్ సిస్టంలో పొటెన్షియల్ని అర్థం చేసుకున్నాడు. అలాగే ప్రతి చిన్న విషయాన్ని, ఫ్రాంచైజింగ్, రియల్ ఎస్టేట్, మార్కెటింగ్, ప్రతి చిన్న విషయాన్ని నేర్చుకున్నాడు. అండ్ బిట్ బై బిట్ బిజినెస్ని పెంచుకుంటూ వెళ్ళాడు. సో మనం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అవకాశం ఎక్కడి నుంచైనా రావచ్చు. అలర్ట్గా ఉండండి, వచ్చాక ఇగ్నోర్ చేయకండి. 2010లో కెవిన్ సిస్ట్రోమ్, మైక్ క్రీగర్ ఇన్స్టాగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఇది సింపుల్గా ఫోటో షేరింగ్ యాప్. స్లోగా పాపులర్ కూడా అయింది.
2011లో స్నాప్చాట్ లాంచ్ అయింది. దీని స్పెషల్ ఫీచర్ డిసపియరింగ్ మెసేజెస్ యంగ్ క్రౌడ్లో ఫాస్ట్గా పాపులర్ అయింది. ఇన్స్టాగ్రామ్కి టఫ్ కాంపిటీషన్గా మారింది. ఇన్స్టాగ్రామ్ రియలైజ్ అయింది ఏంటంటే మనం ఈ కాంపిటీషన్ని ఫేస్ చేయలేం, సో మనకి వీళ్ళకన్నా స్ట్రాంగర్ హెల్ప్ కావాలి అని అనుకున్నారు. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ చేసిన స్మార్ట్ మూవ్ ఏంటంటే వాళ్ళు ఫేస్బుక్ హెల్ప్ తీసుకున్నారు. 2012లో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని $1 బిలియన్ కొనేసింది. చాలామంది అనుకున్నారు అయ్యో ఇన్స్టాగ్రామ్ ఇండిపెండెంట్గా ఉండాల్సిందే అని, బట్ ఇది చాలా స్ట్రాటజిక్ అండ్ సక్సెస్ఫుల్ మూవ్గా మారింది. ఫేస్బుక్ రిసోర్సెస్తో ఇన్స్టాగ్రామ్ చాలా స్ట్రాంగ్గా మారింది. 2016లో ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ని లాంచ్ చేసింది. స్నాప్చాట్ని వెనక్కి నెట్టి ముందుకు వెళ్ళిపోయింది. ఇన్స్టాగ్రామ్ యూజర్ బేస్ బాగా పెరిగింది. స్నాప్చాట్ గ్రోత్ స్లో అయిపోయింది. 2018 నాటికి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ డైలీ యాక్టివ్ యూజర్స్ స్నాప్చాట్ కంటే డబుల్ అయ్యాయి. ఇన్స్టాగ్రామ్ CEO కెవిన్ సిస్ట్రోమ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఫేస్బుక్తో మెర్జ్ అవ్వడం వల్ల మేము ఫాస్ట్గా గ్రో అయ్యామని, మా ప్రోడక్ట్ని మేము ఇంప్రూవ్ చేసుకోగలిగామని చెప్పాడు. ఈ కథలో ఒక చాణక్య నీతి, ఏ వీక్ పర్సన్ హూ ఫిల్డ్ విత్ ప్రైడ్ గోస్ అగెన్స్ట్ ఎ స్ట్రాంగ్ ఎనిమీ గోస్ టు హిస్ డెత్ పవర్లెస్ అండ్ వితౌట్ సపోర్ట్. స్నాప్చాట్ యొక్క వేగంగా పెరుగుతున్న ప్రజాదరణ వారి వ్యాపారానికి గణనీయంగా ముప్పని ఇన్స్టాగ్రామ్ గ్రహించింది. ఒంటరిగా పోటీ చేయడానికి గర్వపడటానికి బదులుగా సమర్థవంతంగా పోటీ చేయడానికి తమకు ఎక్కువ వనరులు మరియు మద్దతు అవసరమని ఇన్స్టాగ్రామ్ గుర్తించింది. ఫేస్బుక్ కొనుగోలు చేయడానికి అంగీకరించడం ద్వారా ఇన్స్టాగ్రామ్ చాలా స్ట్రాంగ్ రిసోర్సెస్ ఉన్న ఫేస్బుక్తో జతగట్టింది. కొంతమంది ఈ కొనుగోలుని ఇండిపెండెన్స్ కోల్పోవడం అని కూడా అన్నారు. వాస్తవానికి ఇది ఒక వ్యూహాత్మక, ఒక స్ట్రాటజిక్ మూవ్. ఇది ఇన్స్టాగ్రామ్కి వేరే ఏ కంపెనీతో అయినా సరే పోటీ పడే బలాన్ని, స్ట్రెంగ్త్ని ఇచ్చింది. ఫేస్బుక్తో చేతులు కలపాలనే నిర్ణయం చివరికి ఇన్స్టాగ్రామ్ మనుగడ సాగించడమే కాకుండా అభివృద్ధి చెందడానికి కూడా కుదిరింది. చివరికి స్నాప్చాట్ని వెనక్కి నెట్టేసింది. ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కాంపిటీషన్ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. మన స్ట్రెంగ్స్, వీక్నెస్ని మనం ఎప్పుడూ అర్థం చేసుకుంటూనే ఉండాలి. టఫ్ సిచ్యువేషన్స్లో హెల్ప్ తీసుకోవడానికి అస్సలు వెనకాడకూడదు. లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం కొన్నిసార్లు మన ఇండిపెండెన్స్ని సాక్రిఫైస్ చేయాల్సి రావచ్చు. సో ఇన్స్టాగ్రామ్లానే ప్రతి ఛాలెంజ్ని ఒంటరిగానే ఎదుర్కొంటా అని అనుకోకుండా మనకన్నా బలమైన ఫ్రెండ్స్తో కలిసి పనిచేయడం ద్వారా మనం ఇంకా త్వరగా సక్సెస్ అవ్వచ్చు. ఎప్పుడైనా కూడా గుర్తుంచుకోండి, స్నేహితులను సంపాదించుకుంటే బలవంతులు అవుతాం, కానీ వదిలేస్తే అవ్వం. సో ఒక బలమైన శత్రువు ముందు ఉన్నప్పుడు పొగరికి వెళ్లకుండా తెలివిగా ఆ శత్రువు కన్నా బలమైన వాడితో స్నేహం చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోలో మొత్తంగా ఒక 5 కథలు చెప్పుకున్నాం. ఈ 5 కథల్లో మీకు నచ్చిన కథ ఏంటి, మీకు నచ్చిన చాణక్య నీతి ఏంటనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. అలాగే బ్యాంకులన్నీ కూడా మీకు లోన్ ఇవ్వాలంటే క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తాయి. సో మర్చిపోకుండా పైసా బజార్లో ఫ్రీగా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.